భారీ భూకంపం ఫిలిప్పీన్స్ ను వణికించింది. భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా కూలాయి. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున దక్షిణ ఫిలిప్పీన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.8గా గుర్తించారు. శాంటోస్ నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంప తీవ్రతకు భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రాణ భయంతో ప్రజలు పరుగులు తీశారు. ప్రాణ ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భూ ప్రకంపనలకు జనరల్ శాంటోస్ నగరం వణికిపోయింది. జనరల్ శాంటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతింది. జనరల్ శాంటోకు నైరుతి దిశగా 8 మైళ్ల దూరంలో 6.2 మైళ్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో 10 అడుగుల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడొచ్చని ఫిలిప్పీన్స్ వాసులను హెచ్చరించారు. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలో 3 అడుగుల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ సెంటర్ పేర్కొంది. భూకంప తీవ్రత కారణంగా తైవాన్, జపాన్, పపువా న్యూగినియా కూడా ప్రభావితం కావచ్చని అంచనా వేశారు. ఫిలిప్పీన్స్ తీరంలో 3 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగిసిపడ్డాయి. దక్షిణ ఫిలిప్పీన్స్లోని పలు ప్రావిన్సుల్లో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.